దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండం 26వ అధ్యాయం 14 వచనాలు చదువుతున్నాను. నిర్గమాకాండం 26వ అధ్యాయం మొదటి 14 వచనాలు నేను చదువుతున్నాను. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పు నందలి వెలుపలి తెర చివరన అట్లు చేయవలెను. ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానికొకటి తగులుకొనున్నట్లు ఆ రెండవ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. అది ఒకటే మందిరమగును. మరియు మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలను చేయవలెను. 11 తెరలు చేయవలెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత ఒకటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను ఒకదానితో ఒకటి కూర్పవలెను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలెను. తెరల కూర్పునకు వెలుపల ఉన్న తెర అంచున 50 కొలుకులను, రెండవ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దానిని కూర్పవలెను. ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక ప్రక్క మీద వ్రేలాడవలెను. మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను 1 మూరయు ఆ ప్రక్కన 1 మూరయు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వ్రేలాడవలెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును, దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. చదవబడిన ఈ లేఖన భాగములను దేవుడే తన ఆత్మ ద్వారా దీవించి మనకందరికీ కూడా ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిని, మేలును ప్రభువే అనుగ్రహించునుగాక. ప్రభువునందు ప్రియులారా, 25వ అధ్యాయం నుండి మనము ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణమును గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. 25వ అధ్యాయములో మందసమును గురించి, మందసము పైన ఉన్న కరుణాపీఠము, కరుణాపీఠము పైన ఉన్న కెరూబులను గురించి మనము ధ్యానం చేశాం. ఆ తరువాత సన్నిధి రొట్టెల బల్లను గురించి కూడా ధ్యానం చేశాం. మూడవదిగా దీప వృక్షమును గురించి కూడా మనము ధ్యానం చేశాం.
ప్రత్యక్షపు గుడారములో ఉన్న 3 వస్తువులు మందసం, సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షములను గురించి 25వ అధ్యాయములో మనం ధ్యానం చేశాం. మందసమును అతి పరిశుద్ధ స్థలములో ఉంచమన్నాడు దేవుడు. తరువాత సన్నిధి రొట్టెల బల్లను, దీపవృక్షమును పరిశుద్ధ స్థలములో ఉంచమన్నాడు. ఇంతవరకు మనం 25వ అధ్యాయంలో ధ్యానం చేసాం. అందులో ఉన్న మనకు ప్రయోజనకరంగా ఉండునట్లుగా కొన్ని ఆత్మ సంబంధమైన పాఠాలను కూడా ఆ మందసములు, అలాగే ఆ బల్లలు, తరువాత దీపవృక్షములో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 26వ అధ్యాయములో ఆ ప్రత్యక్షపు గుడారము నిర్మించబడాలంటే పై భాగాన, పై కప్పును గురించినటువంటి వివరాలు, అలాగే ఈ ప్రత్యక్షపు గుడారమును తెరల చేత విభజించడాన్ని గురించిన విషయాలు ఈ 26వ అధ్యాయంలో మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. పై కప్పును గురించి, అలాగే చుట్టూ ఉండవలసినటువంటి పలకలను గురించి, మధ్యలో ఉండవలసినటువంటి తెరలను గురించి ఆ వివరాలన్నీ కూడా 26వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ఈ మందిరంలో పైన మనకి స్లాబ్ ఉంది. ఆనాడు తెరలతోటి ఆ పై భాగాన్ని కప్పమన్నాడు దేవుడు. ఇప్పుడేమో మనం స్లాబ్ వేసుకున్నాం. ఆనాడు ప్రత్యక్షపు గుడారంలో పై కప్పేంటిది తెరలతో చేయమన్నాడు. 10 తెరలు. చుట్టూ మనకి ప్రహరీ ఉంది కదా, ఈ గోడ ఉంది. ఇటుకలతో మనం గోడ కట్టుకున్నాం ఈ హాలుకి, మందిరానికి. ప్రత్యక్షపు గుడారంలో చుట్టూ ఏం పెట్టమన్నాడంటే పలకలను, తుమ్మకర్రతో చేసిన పలకలతోటి చుట్టూ గోడలాగా నిర్మించుకోమని దేవుడు చెప్పాడు. మనము ఇంటిలో పార్టీషన్ కోసం మధ్యలో గోడలు కడతాం కదా, అలాగే దేవుడు ఏం చేశాడంటే మధ్యలో తెరలు పెట్టమని చెప్పాడు. ఈ వివరాలన్నీ కూడా 26వ అధ్యాయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. అందులో మన జీవితానికి ఉపయోగపడేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పాఠాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి ఆ పై కప్పుగా ఉన్నటువంటి తెరలను గురించినటువంటి 14 వచనాలలో ఆ పై కప్పుకు ఉండవలసినటువంటి తెరలను గురించి మనం చదివాం. ఈ 14 వచనాలలో 4 రకాల తెరలను గురించి దేవుడు చెప్పాడు. 4 రకాల తెరలు. మొదటిది చూడండి, మొదటి రకం. మొదటి వచనంలో చెప్పాడు, నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీలధూమర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో చేయబడిన తెరలు. ఇది మొదటి రకం. ఈ తెరలు దేంతో చేయాలి? సన్నపు నారతో చేయాలి అని దేవుడు చెప్పాడు. 10 తెరలు దేవుడు చేయమని చెప్పాడు. రెండవ రకము తెరలు చూడండి, 7వ వచనం. మందిరము పైన గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. మొదటి రకమేమో సన్నపు నారతో చేయమన్నాడు. సన్నపు నారతో 10 తెరలు చేయమన్నాడు. రెండవ రకం తెరలు దేనితో చేయమన్నాడు? మేక వెంట్రుకలతో తెరలు చేయమన్నాడు. ఈ తెరలేమో 11 తెరలని చెప్పాడు. మూడవ రకం తెరలు చూడండి, 14వ వచనం. ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును అన్నాడు. పైకప్పుగా మరొక తెరల సంగతి చెప్పాడు. అవి దేనితో చేయాలని చెప్పాడు? ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో వాటిని తయారు చేయాలి. చర్మముతోటి తయారు చేయాలన్నమాట ఆ తెరలు. ఇది మూడవ రకం.
4వ రకం తెరలు చూడండి, అక్కడే చెప్పాడు 14వ వచనంలోనే, దానికి మీదుగా అన్నాడు. అంటే ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతోటి తెరలు చేస్తాం కదా, దానికి పైన సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను అన్నాడు. ఇది 4వ రకము తెర అన్నమాట. మొత్తం ఎన్ని రకాలు వచ్చినాయి? 4 రకాలు. ఒకటి దేనితో చేయాలి? మొదటి రకం తెరలు సన్నపు నారతో చేసేటువంటి తెరలు, ఇవి 10. రెండవ రకం తెరలు దేంతో చేయమన్నాడు? మేక వెంట్రుకలతో చేయమన్నాడు, ఆ తెరలేమో 11. మూడవది పొట్టేళ్ల తోళ్లతో చేయమన్నాడు, దానికి ఎర్ర రంగు కూడా వేయమని చెప్పాడు. ఇది 3వ రకం యొక్క తెరలు. అక్కడే చెప్పాడు 14వ వచనంలోనే, సముద్రములో దొరికేటువంటి జంతువుల చర్మముతోటి. 3వ రకమేమో పొట్టేళ్ల తోళ్ళతో చేయమన్నాడు, 4వ రకమేమో సముద్రములో ఉన్నటువంటి జంతువుల చర్మముతోటి తెరలు చేయమని చెప్పాడు. ఈ 4 రకాల తెరలు పైకప్పుగానే వాడమని దేవుడు చెప్పాడు. ఇందులో ఉన్నటువంటి పాఠాలను మనము వరుస క్రమములో ధ్యానం చేద్దాం. మొత్తం ఎన్ని రకాల తెరలు? 4 రకాల తెరలు. ఈ రాత్రి మొదటి రకపు తెరలు, సన్నపు నారతో చేయబడినటువంటి తెరలను గురించి ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వచనం చూడండి. మొదటి వచనం, నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను అన్నాడు. అంటే పైకప్పు 10 తెరలతో పైకప్పును తయారు చేయాలని దేవుడు చెప్పాడు. 10 తెరలతోటి పైకప్పును తయారు చేయాలి. ఇప్పుడు మనం స్లాబుగా మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? భీములకి మధ్యలో ఎన్ని భాగాలు ఉన్నాయి ఒక్కసారి చూడండి. 1 2 3 4 5 6 వరకు ఉన్నాయి. నేను ఇక్కడ నుంచి లెక్క వేస్తే కదా, మొత్తం ఎన్ని భాగాలు వచ్చినాయి? ఇక్కడ భీముకి మధ్యలో 6 భాగాలు వచ్చినాయి. అట్లాగే దేవుడు ఎన్ని తెరలతోటి మందిరం పైకప్పును నిర్మించమని చెప్పాడు? 10 తెరలతో చేయమని చెప్పాడు. అంటే ఒక్కొక్క భాగం ఒక్కొక్క తెర అనుకుంటే మనకు అర్థం కావడానికి నేను అట్లా చెబుతున్నా. 10 తెరలతోటి పైకప్పును తయారు చేస్తే అది మందిరము అవుతుందన్నమాట. 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను అని దేవుడు చెప్పాడు. ఈ తెరలను 3 రంగులతో చేయమని చెప్పాడు. రంగుల పేర్లు కూడా చెప్పాడు అక్కడ. నీలము, ధూమ్రవర్ణము, మూడవది రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చెయ్యాలి అని చెప్పాడు. ఆ తెరలను కూడా 3 రంగులతో తయారు చేయాలని దేవుడు చెప్పాడు. ఆ తెరలను సన్నపు నారతో చేయాలని చెప్పాడు. మొత్తం ఎన్ని తెరలు? 10 తెరలు. ఏ రంగులతో చేయాలి? నీలము, ధూమ్రము, రక్తవర్ణములతోటి ఆ తెరలను చేయాలి. 10 తెరలను చేయాలి. దేనితో చేయాలి? ఆ తెరలను సన్నపు నారతో చేయాలి. ఆ తెరలను చేసిన తర్వాత ఆ తెరల పైన చిత్రకారుని పనిలాగా కెరూబులను కూడా ఆ తెరల మీద ఉంచాలి. తెరల మీద కెరూబులను కూడా చిత్రీకరించాలని దేవుడు తెలియచేశాడు. ఇది 10 తెరలను గురించినటువంటి ఒక చిన్న వివరణ. ఇంకా తెరలను గురించి 6 వచనాలలో వ్రాయబడ్డాయి. ఈ 10 తెరలను గురించి 6 వచనాలలో ఉన్నాయి. మొదటి వచనములో ఉన్నటువంటి వివరాలు ఇవి. ఇందులో మనం కొన్ని పాఠాలను కూడా ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు పైకప్పుగా 10 తెరలను మాత్రమే తయారు చేయాలని చెప్పాడు. 10 తెరలు అన్నాడు. బైబిల్లో 10 అనేటువంటి సంఖ్య మనం చాలాసార్లు చూస్తాం. ఇశ్రాయేలీలకు దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలే ఇచ్చాడు కదా. 10 ఆజ్ఞలే ఇచ్చాడు. దానియేలు గ్రంథములో దానియేలు ఆహారాలను పెట్టేటువంటి ఆయన ఉంటాడు కదా, అధికారి ఉన్నాడు కదా, ఆయన దగ్గరకు వెళ్ళి
మాకు రాజు తినేటువంటి భోజనం, రాజు త్రాగేటువంటి పానం మాకు వద్దు, మాకు శాకాహారమే పెట్టు అని అడిగి ఎన్ని రోజులు పరీక్షించమని చెప్పాడు? అక్కడ కూడా 10 రోజులు పరీక్షించమని చెప్పాడు కదా. అలాగైతే 10 అనేటువంటి సంఖ్య పరీక్షకు సూచనగా ఉన్నది. ఎన్ని రోజులు పరీక్షించాలి? 10 రోజులు మమ్ములను పరీక్షించు అన్నాడు. 10 అనేటువంటి సంఖ్య బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అది పరీక్షను తెలియచేస్తూ ఉన్నది. సంఖ్యాశాస్త్రం అంటారు కదా, సంఖ్యాశాస్త్రం. అంకెలు, కొంతమంది ఈ అంకెమో వస్తే మంచిది, మేలు జరిగిద్ది, ఈ అంకె సరి అయినది కాదు అని కొన్నిసార్లు సంఖ్యాశాస్త్రాన్ని గురించిన వివరాలు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని సంఖ్యలను ప్రత్యేకంగా చెప్పడం మనం జ్ఞాపకం చేసుకుంటాం. 40 దినాలు కదా, 40 అనే సంఖ్య చాలా పర్యాయాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అట్లాగూ కొన్ని సంఖ్యలకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. 10 అనేటువంటి సంఖ్య కూడా దేనిని సూచిస్తుంది అంటే అది పరీక్షకు సూచన. 10 దినములు మమ్ములను పరీక్షించు అన్నాడు దానియేలు. దేవుడు కూడా ఇశ్రాయేలీలకు 10 ఆజ్ఞలను ఇచ్చి ఆ 10 ఆజ్ఞల ద్వారా ఇశ్రాయేలీలను దేవుడు ఏం చేశాడు? పరీక్షించాడు. ఈ ఆజ్ఞల ప్రకారం ఇశ్రాయేలీలు నడుచుకుంటారా లేదా కదా. దేవుడు 10 ఆజ్ఞల ద్వారా వారిని పరీక్ష పెట్టాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయములో కన్యకలను గురించిన ఉపమానం యేసు ప్రభు చెప్పాడు. ఆ కన్యకలను గురించి కూడా చెప్పేటప్పుడు ఎంతమంది కన్యకలని చెప్పాడు? అక్కడ 10 మంది కన్యకలే చెప్పాడు కదా. 10 మంది కన్యకలు. ఆ 10 మంది కన్యకలలో 5 మాత్రమే ఆ కుమారుణ్ణి ఎదుర్కొన్నట్టుగా, అందులో వారు విజయం సాధించినట్లుగా మనం చూస్తాం. ఆ పరీక్షలో మిగిలిన 5 ఏమైపోయారు? ఓడిపోయారు, విడిచిపెట్టబడ్డారు. ప్రకటన గ్రంథంలో కూడా 2వ అధ్యాయములో స్మరణ సంఘాన్ని గురించి యేసు ప్రభువు మాట్లాడుతూ, అపవాది మిమ్ములను చెరలో వేయింపబోచున్నాడు, అపవాది మిమ్మల్ని చెరలో వేయిస్తాడు, 10 దినములు. ఎన్ని రోజులు? 10 దినములు మీకు శ్రమ కలుగుతుంది అని స్మరణ సంఘముతోటి యేసు ప్రభువు మాట్లాడాడు. చూడండి, 10 ఆజ్ఞలు, 10 దినములు పరీక్షించమని దానియేలు చెప్పడం, కన్యకల ఉపమానములలో 10 మంది కన్యకలను గురించి చెప్పాడు. అలాగే స్మరణ సంఘానికి కూడా 10 రోజులు మీకు శ్రమలు వస్తాయి, 10 దినములు మీకు శ్రమలు సంభవిస్తాయి అని యేసు ప్రభువు కూడా 10 అనే సంఖ్యను వాడాడు. అలాగే ఇంకా ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 10 మంది రాజులు కనపడతారు మనకి. 10 మంది రాజులు, 10 రాజ్యాలు, ఇవన్నీ ప్రకటన గ్రంథములో వ్రాయబడ్డాయి. అలాగైతే దేవుడు మోషేతో చెప్పాడు, ప్రత్యక్షపు గుడారమునకు 10 తెరలతో మందిరమును చేయాలి అని చెప్పాడు. అలాగైతే దేవుడు 10 తెరలతో మందిరమును చేయమన్నాడంటే మందిరములో ఉన్నటువంటి దేవుని పిల్లలను దేవుడు ఏం చేయబోతున్నాడు? పరీక్షించబోతున్నాడు. దేవుడు పరీక్షించేవాడు. ఆనాడు ఇశ్రాయేలీలను పరీక్షించాడు, 10 మంది కన్యకలను పరీక్షించాడు, స్మరణ సంఘాన్ని 10 దినముల శ్రమలతో పరీక్షించాడు. దేవుడు పరీక్షించేవాడు. యేసు ప్రభువుని విశ్వసించిన ప్రతి విశ్వాసిని దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. నీ ప్రేమకు పరీక్ష ఉన్నది. నువ్వెంత ప్రేమ కలిగిన వాడవో, ఎంత ప్రేమ కలిగిన దానవో నీ ప్రేమను పరీక్షిస్తాడు. నీ ఓర్పుకు పరీక్ష ఉన్నది. నువ్వెంతగా ఓర్చుకుంటావో, నీవెంతగా ఓర్పు కలిగిన వాడవో, ఓర్పు కలిగిన దానవో నీ ఓర్పుకు పరీక్ష ఉన్నది.
నీ సహనమునకు పరీక్ష పెడతాడు. నీలో ఎంతగా క్షమించే గుణము ఉన్నదో నీ క్షమాగుణమునకు పరీక్ష పెడతాడు. మన దేవుడు పరీక్షించేవాడు. ప్రకటన గ్రంథం చూడండి, ఒక వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 23వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనములో యేసు ప్రభు సంఘముతో మాట్లాడుతున్నాడు. తుయతైర సంఘముతోటి ఏమన్నాడు? 23వ వచనం చదువుకుందాం. దాని పిల్లలను, ఇక్కడ ఒక స్త్రీని గురించి మాట్లాడుతున్నాడు. యెజబెలు అనేటువంటి స్త్రీని గురించి మాట్లాడుతూ, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును అన్నాడు. నేనే. ఎవరిని నేను? అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకుంటాయి. అలాగైతే యేసు ప్రభు ఎవరు చెప్పండి? యేసు ప్రభు ఎవరు? ఆయన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు. నీ అంతరంగములో, నీ హృదయములో ఎటువంటి స్వభావము నీవు కలిగి ఉన్నావో ఆయన పరీక్షిస్తాడు. 10 తెరలతో మందిరము యొక్క పైకప్పును చేయమని దేవుడు మోషేతో చెప్పాడు. ఆ ప్రత్యక్షపు గుడారం నేడు సంఘమునకే సూచన, సంఘమునకే పోలిక. సంఘములో ఉన్న దేవుని పిల్లలను ఆయన పరీక్షించేవాడు. సోదరుడా, సోదరి, నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు, కానీ ఇన్ని సంవత్సరాలలో నీకెప్పుడు పరీక్షలు రాలేదా? ప్రభువు నిన్నెప్పుడు పరీక్షించలేదా? ఆ పరీక్షలలో నీవు నిలిచావా, పడిపోయావా? ఆలోచన చేయి. దేవుడు మనకు పరీక్షలు పెడతాడు. అబ్రహామును పరీక్షించాడు. 22వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అబ్రహామును పరిశోధించాను అంటే పరీక్షించాడని అర్థం. అబ్రహామును పరిశోధించాడు, యోబును పరిశోధించాడు, భక్తులను పరిశోధించాడు. ఆ పరిశోధనలో వారందరూ కూడా నిలిచారు. కొందరు పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? మనం కూడా పడిపోయాం కదా, మనం కూడా పడిపోతున్నాం కదా. ఈ రాత్రి ఆలోచన చేయండి. దేవుడు మనలను పరీక్షించేవాడు కాబట్టి ఆ పరీక్షలలో మనము నిలిచి ఉండాలి. పేతురు కూడా అదే వ్రాశాడు. మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆయన మన విశ్వాసమును పరీక్షిస్తాడు అనే మాట చదువుతున్నాం. 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. దేనికంటే అమూల్యమైనది మన విశ్వాసం? బంగారం కంటే, నశించిపోవుచున్న బంగారం కంటే అమూల్యమైనది మన విశ్వాసం. ఈ విశ్వాసమును ఏం చేస్తాడట? శోధనల చేత పరీక్షకు నిలిచినదై. ఈ విశ్వాసమును దేనితో పరీక్షిస్తాడట? శోధనలు వస్తాయి. కుటుంబాలలో శోధనలు వస్తాయి. సోదరుడా, సోదరి, సమాజములో కూడా మనకు శోధనలు వస్తాయి. శోధనల చేత నీ విశ్వాసమును పరీక్షించేవాడు. పరీక్షలో మనము నిలిచి ఉంటున్నామా, పడిపోతున్నామా? ప్రియులారా, మన దేవుడు మనలను పరీక్షించేవాడు. అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ కూడా తెలుసుకుంటాయి అని చెప్పాడు. 10 తెరలు దేవుడు పరీక్షించేవాడు అనే సంగతిని తెలియచేస్తూ ఉన్నాయి. నిర్గమాకాండం 26వ అధ్యాయం
మొదటి వచనం చూడండి. మొదటి వచనం, నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. ఈ తెరలు ఏ రంగులతో చేయాలో కూడా దేవుడే చెప్పాడు. మనం మొదటి రోజే చెప్పుకున్నాం, మోషే ఇష్టం వచ్చినట్టుగా ఒక్కటి కూడా చేయటానికి లేదు. మోషే ఇష్ట ప్రకారంగా చేయడానికి ఒక్కటి కూడా చేయడానికి లేదు. అన్నీ ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఏ రంగులతో ఆ తెరలు చేయాలి, ఏ రంగులు ఉపయోగించాలో కూడా దేవుడు చెప్పాడు. 3 రంగులు చెప్పాడు. నీలము, ధూమ్రవర్ణము, మూడవది రక్తవర్ణము. ఈ 3 రంగులతో ఈ 10 తెరలను తయారు చేయాలని దేవుడు చెప్పాడు. నీలము అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో చాలా సార్లు మనం చదువుతాం. ఇదే 26వ అధ్యాయంలోనే 4వ వచనం కూడా చూడండి. 4వ వచనం, తెరల కూర్పు చివరన మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను. కొలుకులు అంటే కాజాలు. షర్టులకి బటన్స్ పెట్టుకోవటానికి ఏముంటాయి? కాజాలు ఉంటాయి కదా, అవన్నమాట కొలుకులు. ఏ దారంతో చేయాలని చెప్పాడు? నీలి నూలుతో, నీలి దారముతో ఆ కొలుకులు తయారు చేయాలని చెప్పాడు. ఏ దారం వాడాలి కొలుకులకి? చూసారా, దేవుడు నీలి రంగు వాడమనే చెప్పాడు కొలుకులకు కూడా. 28వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండంలోనే 28వ అధ్యాయం 28వ వచనం, 28వ అధ్యాయము 28వ వచనం, పతకము ఏఫోదు విచిత్రమైన దట్టీకి పైగా ఉండునట్లును, అది ఏఫోదు నుండి వదలక ఉండునట్లును వారు దాని ఉంగరములకు, ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పథకము కట్టవలెను. ఏ దారం వాడాలి? నీలి సూత్రముతో పథకమును కట్టాలి. నీలిదారం. కొలుకులు నీలిదారముతో పథకమును కట్టేటప్పుడు నీలిదారముతో. 31వ వచనం కూడా చూడండి. 28వ అధ్యాయంలోనే నిర్గమాకాండం 31వ వచనం, ఏఫోదు నిలువుటంగిని కేవలము నీలిదారముతో కుట్టవలెను. ఏఫోదు నిలువుటంగి, యాజకుడు ధరించేటువంటి ఆ నిలువుటంగిని ఏ దారంతో కుట్టమన్నాడు? కేవలము నీలిదారముతో కుట్టవలెను. నీలి రంగు వాడమని చెప్పాడు. మరికొన్ని చోట్ల కూడా తెరలను నీలి రంగుతో తయారు చేయమన్నాడు. కేవలం తెరలు మాత్రమే కాదు, కొలుకులు కూడా. పథకమును కట్టేటప్పుడు నీలి దారమునే వాడమన్నాడు. యాజకుడు ధరించేటువంటి ఆ యొక్క వస్త్రము నిలువుటంగిని కూడా కేవలం నీలిదారముతోటే తయారు చేయమని చెప్పాడు. సంఖ్యాకాండములో కూడా మరొక మాట చదువుదాం. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 7వ వచనం కూడా చూడండి. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 7వ వచనం కూడా మనం చదువుకుందాం. సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరచి దాని మీద గిన్నెలను, ధూపార్తులను, పాత్రలను, తర్పణ పాత్రలను ఉంచవలెను. ఈ సన్నిధి బల్లను తీసుకొని వెళ్ళేటప్పుడు, మరొక చోటకు తీసుకొని వెళ్ళేటప్పుడు, ఆ బల్లను తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ బల్లకు సంబంధించిన పాత్రలు ఉంటాయి కదా. మనం చెప్పుకున్నాం బల్ల గురించి చెప్పుకునేటప్పుడు. ఆ రొట్టెలు తినటానికి పాత్రలు ఉంటాయి, ప్లేట్లు ఉంటాయి, తర్వాత నీళ్లు పోసుకొని త్రాగడానికి గ్లాసులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ పాత్రలను, ఈ బల్లను తీసుకొని వెళ్ళేటప్పుడు దేవుడు ఎలా తీసుకొని వెళ్ళాలని చెప్పాడు? ఆ బల్ల మీద నీలి బట్టను పరిచి. ఏ బట్ట వాడమన్నాడు? నీలి బట్ట. ఆ నీలి బట్ట మీద ఈ పాత్రలన్నీ వేసి దానిని మోతకర్రలతోటి మోసుకొని వెళ్ళాలి అని చెప్పాడు. నీలి బట్టతో కప్పవలెను. ఇదే 4వ అధ్యాయంలోనే 9వ వచనం కూడా చూడండి. 9వ వచనం, మరియు వారు నీలి బట్టను తీసుకొని దీపవృక్షమును, దాని ప్రదీపములను, దాని కత్తెరను, దాని కత్తెర చిప్పలను,
విన్నారా? దీపవృక్షమును తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా దీపవృక్షమును ఏ బట్టతో కప్పమన్నాడు దేవుడు? నీలి బట్ట. నీలి బట్ట. ఇదే సంఖ్యాకాండం 15వ అధ్యాయం కూడా చూడండి. 15వ అధ్యాయం 38వ వచనం. 38వ వచనం. యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను. ఇశ్రాయేలీయుల బట్టలకు క్రింద కుచ్చులు ఉండాలట. ఆ కుచ్చులకు అంచులేం పెట్టమన్నాడు? నీలి అంచు. నీలి అంచు. అలాగైతే దేవుడు చూడండి నీలి రంగుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకనే ఇప్పుడు కూడా ఇశ్రాయేలీయుల దేశం జాతీయ జెండా మనం చూస్తున్నాం. జాతీయ జెండా మీద ఆ తెల్లగా ఉంటుంది, పైన నీలి రంగు పట్టి, క్రింద నీలి రంగు పట్టి, మధ్యలో నీలి రంగుతోటి నక్షత్రం. జాతీయ జెండా చూడలేదా? ఇశ్రాయేలీయుల యొక్క జాతీయ జెండా కూడా ఎలా ఉంటుందంటే తెలుపు రంగు బట్ట మీద పైన నీలి రంగు, క్రింద నీలి రంగు, మధ్యలో నీలి రంగుతోనే నక్షత్రం ఉంటుంది. అది ఇశ్రాయేలీయుల యొక్క జాతీయ జెండా. ఎందుకు దేవుడు నీలి రంగుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు అంటే ఆకాశం యొక్క రంగు. ఏ రంగు? నీలి రంగు. మనమందరం పైకి చూస్తే ఆకాశము నీలి రంగులో కనపడుతుంది. ఆ ఆకాశములో నుండే, ఆ నీలి రంగులో నుండే నీలి రంగును చీల్చుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు. అలాగైతే నీలి రంగు దేనిని జ్ఞాపకం చేస్తుంది? ఆకాశములో నుండి, పరలోకములో నుండి ఆకాశములన్నిటిని కూడా ఆయన చీల్చుకుని భూలోకానికి వచ్చాడు. నీలి రంగు యేసు ప్రభు పరలోకములో నుండి భూలోకానికి వచ్చినవాడు అని తెలియచేస్తుంది. అందుకు దేవుడు నీలి రంగుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి. తెరలను నీలి రంగుతో చేయమన్నాడు. తర్వాత కొలుకులను నీలి రంగుతో తయారు చేయమని చెప్పాడు కదా. దీపవృక్షమును కానీ బల్లను కానీ ఒక చోట నుంచి ఇంకొక చోటకు తీసుకుని వెళ్ళాలన్నా నీలి బట్టతో కప్పమన్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క బట్టలకు కూడా క్రింద కుచ్చులకు కూడా నీలి రంగునే అంచుగా వాడమని చెప్పాడు. నేటికి ఇశ్రాయేలీయుల జాతీయ జెండా కూడా నీలి రంగుతోనే ఉన్నది. కారణం ఏంటంటే యేసు ప్రభు ఆయన భూ సంబంధి కాదు, ఆయన పరలోక సంబంధి. ఆయన పరలోకములో నుండి భూలోకానికి మానవ పాప పరిహారము కొరకు వచ్చినవాడు. యేసు ప్రభు కూడా చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనములో యేసు ప్రభు ఏం చెప్పాడో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. పరలోకము నుండి దిగి వచ్చి తిని. పరలోకం ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. పైకి చూస్తే ఏ రంగు కనపడుతుంది? నీలి రంగు. నీలి రంగు. నేను పరలోకములో నుండి దిగి వచ్చి తిని అన్నాడు. 50వ వచనం కూడా చూడండి. 50వ వచనం. దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. ఇదే. ఏదది? తన వైపే చెయ్యి చూపించుకుంటూ పరలోకములో నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే అని చెప్పాడు. యేసు ప్రభు పరలోకము నుండి దిగి వచ్చిన వాడు. ఆయన పరలోక సంబంధి. 58వ వచనంలో కూడా చెప్పాడు ఆ మాట చూడండి. ఇదే పరలోకములో నుండి దిగి వచ్చిన ఆహారము. ఇదే పరలోకములో నుండి దిగి వచ్చిన ఆహారము. అలాగైతే నీలి రంగు యేసు ప్రభు పరలోకములో నుండి భూలోకానికి వచ్చిన వాడు అనే సంగతిని తెలియచేస్తూ ఉన్నది.
యేసు ప్రభు ఆయన భూ సంబంధి కాదు, ఆయన పరలోక సంబంధి. యేసు ప్రభు అద్భుతాలు చేస్తంటే ఈయనే రాజుగా, ఆ దేవుడు పంపించిన వాడు ఈయనే అని చెప్పి యేసు ప్రభువుని రాజుగా చేయాలని ప్రయత్నం చేశారు. యేసు ప్రభు ఒప్పుకున్నాడా? యేసు ప్రభు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు. అసలు నేను ఈలోక సంబంధిని అయితే కదా నా రాజ్యం కూడా ఈలోక సంబంధం అవటానికి, నేను పరలోక సంబంధిని యేసు ప్రభు చెప్పాడు. నీలి రంగు ఆ 10 తెరలను నీలి రంగుతో తయారు చేయమని చెప్పాడు. యేసు ప్రభు పరలోకములో నుండి భూలోకానికి వచ్చిన వాడు, ఆయన పరలోక సంబంధి. మరి ఆయన పిల్లలు మనం ఎలా ఉండాలి? మనం భూ సంబంధంగా ఉండొచ్చా? ఆయన పరలోక సంబంధి అయినప్పుడు ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా పరలోక సంబంధులంగా భూలోకంలో ఉన్నా, మనము నివసించేది భూలోకములైనప్పటికీ పరలోకపు పిల్లల్లాగా ఉండాలి, పరలోక సంబంధులంలాగా మనం బ్రతకాలి. భూలోకంలో ఉన్నప్పుడు లోక సంబంధులలాగా ఉంటానికి కుదరదు. సోదరుడా, సోదరి, మనము యేసు ప్రభు పిల్లలం, ఆయన పరలోక సంబంధి కాబట్టి మనం కూడా భూలోకములో జీవిస్తూ ఉన్నప్పటికీ పరలోక సంబంధులంలా మనం నడుచుకోవాలి. ప్రార్థన చేశాడు యేసు ప్రభు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ తండ్రితో ఒక మాట చెప్పాడు. 17వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనంలో ఏమని చెప్పాడు చూడండి. 14వ వచనం, వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు. నేనే సంబంధిని కాదు, నేను లోక సంబంధిని కాను, నేను పరలోక సంబంధిని. తండ్రి, నేను లోక సంబంధిని కానట్టుగా వారును లోక సంబంధులు కారు. నేను లోక సంబంధిని కాను, నీవు నాకు అనుగ్రహించినటువంటి వీరు కూడా ఏ సంబంధులు కాదు? లోక సంబంధులు కాదు. అలాగైతే సోదరుడా, సోదరి, అమ్మా, మనము కూడా లోక సంబంధులు లాగా ఉండకూడదు. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే ఇప్పుడు దేవుని పిల్లలు కూడా చూస్తుంటే ఎట్ట కనపడుతున్నారు? లోకస్తులలాగే. ఇంక వాళ్ళకి మనకు తేడా కనపట్టల్లా. లోకస్తులు ఎలా ఉంటున్నారు, దేవుని పిల్లలు కూడా అలాగే ఉంటున్నారు. లోకస్తులలాగానే మనము లోకస్తులమా? వాళ్ళు వెంట్రుకలు ఎర్రబోసుకుంటే టీవీలలో యాంకర్లు, ఇప్పుడు దేవుని పిల్లలు కూడా ఏం చేస్తున్నాడు? వెంట్రుకలు ఎర్రబోసుకొని తిరుగుతున్నారు. వాళ్ళు గడ్డాలు పెంచుకొని తిరుగుతుంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఏం పెంచుకొని తిరుగుతున్నారు? గడ్డాలు పెంచుకొని తిరుగుతున్నారు. వాళ్ళు వెంట్రుకలు భుజాల దాకా పెంచుకుంటే వీళ్ళు కూడా వెంట్రుకలు భుజాల దాకా పెంచుకుంటున్నారు. తేడా ఉండొద్దా? తేడా కనపడొద్దా? నేను లోక సంబంధిని కానట్టు వీరును లోక సంబంధులు కారు. లోకస్తుల్లాగా మనం కూడా ఉంటే ఎట్లా? మనలను చూచిన వారు కూడా మన ప్రవర్తన పరసంబంధమైన ప్రవర్తనగా ఉండాలి. మన యొక్క వేషభాషలు కూడా పరసంబంధమైనటువంటి పిల్లలలాగా మనం ఉండాలి. లోకస్తులలాగా మనం ఉండకూడదు. సాధు సుందర్ సింగ్ గారు చెప్పేవాడు. సాధు సుందర్ సింగ్ గారు, రాయి నీటిలో ఉండొచ్చు కానీ నీరు రాయిలోకి వస్తుందా? రాదు. ఓడ సముద్రములో ఉండొచ్చు కానీ సముద్రము ఓడలోకి రాకూడదు. నీవు నేను కూడా లోకములో ఉండొచ్చు కానీ లోకము మన జీవితంలోకి రాకూడదు. ఆలోచన చేయండి. ఆయన పరసంబంధి కాబట్టి ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా పరసంబంధులలాగా బ్రతకాలి. 10 తెరలు ఏ రంగుతో చేయమని చెప్పాడు? నీలి రంగుతో చేయాలి. నీలి రంగు దేనిని సూచిస్తుంది?
ఆయన పరలోక సంబంధి. యేసు ప్రభు పరలోక సంబంధి అని చూపిస్తుంది. ఆయన పిల్లలమైన మనం కూడా పరలోక సంబంధులలాగా ఉండాలి. రెండవ రంగు, ఏ రంగు వాడమని చెప్పాడు? మోషే ఇష్టం వచ్చిన రంగులు వాడటానికి లేదు. నాకు గులాబీ రంగు ఇష్టం, నేను గులాబీ రంగుతో తయారు చేస్తాను. నాకు తెలుపు రంగు ఇష్టం, తెలుపు రంగుతో చేస్తానంటాను. కుదరదు. దేవుడే చెప్పాడు, నీలి రంగు, ధూమ్రవర్ణము. ధూమ్రవర్ణము అన్నాడు. ధూమ్రవర్ణము అంటే ఊదా రంగు, వంకాయ రంగు. ఇప్పుడు వచ్చే వంకాయలు కాదు, తెల్ల వంకాయలు కాదు. వంకాయ రంగు అంటే మళ్ళీ ఆ రంగు అనుకుంటారు. ఇప్పుడు వంకాయలు పచ్చ రంగులో కూడా ఉంటున్నాయి. ఊదా రంగు వంకాయలు ఉంటాయి చూసారా, అవి ఊదా రంగు. ధూమ్రవర్ణము అంటే ఆ రంగు. ఆ రంగును దేవుడు ఆ రంగుతో తెరలను తయారు చేయమని చెప్పాడు. తెరలకు ఆ రంగును కూడా ఉపయోగించమని దేవుడు చెప్పాడు. ధూమ్రవర్ణమును ఎందుకు వాడమన్నాడు అంటే, ఆ రంగు బట్టలు రాజులు ధరిస్తారు. ఆ రంగు బట్టలు ఎవరు వేసుకుంటారు? రాజులు. దానియేలు గోడ మీద వ్రాత చెప్పాడు కదా. ఒక చెయ్యి వచ్చి, ఒక అర చెయ్యి వచ్చి గోడ మీద ఒక వ్రాత రాస్తే ఆ వ్రాత చదివి చెప్పడానికి ఎవరి వల్ల కాకపోతే దానియేలును పిలిపిస్తే దానియేలు వచ్చి చెప్పాడు. చెప్పగానే బెల్షస్సర్ ఏం చేశాడు? అతనికి ఊదా రంగు వస్త్రములను ధరింపజేశాడు. ఏ బట్టలు? ఊదా రంగు బట్టలు. ఊదా రంగు బట్టలను రాజులు ధరించే బట్టలన్నమాట. యేసు ప్రభు కూడా పిలాతు అన్నాడు, నీవు యూదులకు రాజువా అంటే యేసు ప్రభు అన్నాడు, నీవన్నట్టే. అంటే నువ్వన్నట్టే నేను కూడా యూదులకు రాజునే. అరే ఈడు యూదులకు రాజు అంటరా, రాజులకు ఊదా రంగు బట్టలు కావాలి కదా, ఈడు అంగి తీసేసి ఊదా రంగు బట్టలు తొడగండి రాని యేసు ప్రభుకి ఏ బట్టలు తొడిగారు? ఊదా రంగు వస్త్రాలు తొడిగి ఎగతాళి చేయడానికి అన్నమాట. అరే రాజుకు ముండ్ల కిరీటం ఉండాలి కదా, తల మీద రాజు కిరీటం ఉండాలి కదా, తల మీద కిరీటం పెట్టండి రాని యేసు ప్రభుకి ఏ కిరీటం పెట్టారు? ముండ్ల కిరీటం పెట్టారు. అరే రాజుకి చేతుల్లో దండం ఉండాలి కదరా, ఈయన కూడా దండం పెట్టండి రా అని చెప్పి యేసు ప్రభు చేతిలో ఒక చిన్న పుల్ల యేసు ప్రభు చేతిలో పెట్టారు. హేళన చేశారు. యూదులో రాజు అని యేసు ప్రభు ఒప్పుకున్నందుకు ఆయనకు ఏ బట్టలు తొడిగారు? ఊదా రంగు బట్టలు తొడిగారు. అలాగైతే ధూమ్రవర్ణము యేసు ప్రభు రారాజు అని తెలియచేస్తుంది. తూర్పు దేశపు జ్ఞానులు కూడా హేరోదు దగ్గరకు వచ్చి చెప్పిన మాట అదే కదా, మేము ఆయన నక్షత్రమును చూశాము, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన యూదులకు రాజు, సర్వలోకానికి రాజు. మనం కూడా ఆదివారం ప్రభువుని స్తుతించేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు కదా, మనం ఉపయోగించే ఒక పదం తిమోతి మొదటి పత్రికలో 6వ అధ్యాయం 15వ వచనంలో ఆ వచనాన్ని మనం కూడా ఆరాధనలో మనం కూడా పలుకుతూ ఉంటాం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ధూమ్రవర్ణము యేసు ప్రభువు రారాజు అని జ్ఞాపకం చేస్తుంది. నీలి రంగు యేసు ప్రభు పరలోక సంబంధి అని జ్ఞాపకం చేస్తుంటే, ధూమ్రవర్ణము యేసు ప్రభు రారాజు. ఆయన రారాజు. రాజుకి ఏముంటుంది? రాజుకు రాజ్యము ఉంటుంది. యేసు ప్రభు రాజ్య పరిపాలన చేయబోతున్నాడు త్వరలో. నేను ఇందాక కూడా జ్ఞాపకం చేసే, యేసు ప్రభువుని ఆయన అద్భుతాలు చేస్తుంటే ప్రజలు తండోపతండాలుగా యేసు ప్రభు వెంటబోతుంటే ఇక ఈయనే రాజు అని చెప్పి యేసు ప్రభువుని రాజుగా చేయబోతే యేసు ప్రభు చెప్పాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. యేసు ప్రభు అంగీకరించలేదు. ఆయన రాజ్యము చేయబోతున్నాడు భవిష్యత్తులో. యేసు ప్రభు రాజ్యం చేస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన, 1000 సంవత్సరాలు భూమి మీద ఆయన పరిపాలన చేయబోతున్నాడు. ఆ 1000 సంవత్సరాలు పరిపాలన అయిపోయిన తర్వాత కూడా ఆయన యుగయుగాలు రారాజుగా ప్రపంచాన్ని ఆయన ఏలబోతూ ఉన్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభువు జననము సందర్భములో దూత ఏం చెప్పాడో చూడండి. మరియతో చెప్పిన మాట లూకా సువార్త 1వ అధ్యాయం 31వ వచనం.
నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయనకు యేసు అనే పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. 33వ వచనం, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఆయనకు రాజ్యము ఉన్నది, ఆయన రాజు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఆయన రాజ్యానికి అంతం లేదు. సోదరుడా, సోదరి, యేసు ప్రభువు రారాజుగా భవిష్యత్తులో ఆయన రాజ్యము ఏలబోతున్నాడు. ధూమ్రవర్ణము యేసు ప్రభువు రారాజుగా రాజ్య పరిపాలన భూలోకాన్ని చేయబోతున్నాడు అని తెలియచేస్తూ ఉన్నది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో కూడా మరొక వచనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు యొక్క రాజ్యమునకు అంతము లేదు అని లూకా సువార్తలో మనం చదివాము. 11వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో కూడా మరొక వచనం చూడండి, 15వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును, ఆయన యుగ యుగముల వరకు ఏలును. ఆయన రాజ్యమునకు అంతము లేదు అని లూకా సువార్తలు చదివాం. ఎంతకాలం ఏలుతాడట ఆయన? యుగ యుగములు, యుగ యుగములు. ప్రియులారా, యేసు ప్రభువు రారాజు. అంతేకాదు, ఆయన పిల్లలమైన మనలను కూడా ఏం చేశాడు చెప్పండి? మనల్ని కూడా రాజులుగా చేశాడా, చేయలేదా? రాజులైన యాజక సమూహము అనే మాట పేతురు తన మొదటి పత్రికలో వ్రాశాడు కదా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమనై ఉన్నారు. మనము రాజులము, యాజకులం. అందుకనే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 24 పెద్దలు ఉన్నారు కదా. 24 పెద్దలు సంఘానికి సూచన, చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ 24 పెద్దలు క్రొత్త నిబంధనలో ఉన్న సంఘమునకు సూచన అన్నమాట. ఆ 24 పెద్దల తలల మీద ఏమున్నాయని చదువుతాం అక్కడ? కిరీటములు ఉన్నాయి. కిరీటాలు ఉండేది ఎవరికి? రాజులకి. అలాగైతే దేవుని పిల్లలమైనటువంటి మనము రాజులము. ఆయన రారాజుగా పరిపాలన చేయబోతుంటే ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా ఏం చేస్తాం? రేపు మనము కూడా పరిపాలన చేస్తాం. రాజులుగా మనం కూడా పరిపాలన చేస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా రాజులంగా పరిపాలన రేపు చేయబోతున్నాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆ పెద్దలు అంటే సంఘమే అనమాట. నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పడానికి యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములో, ఆయా భాషలు మాట్లాడు వారిలో, ప్రతి ప్రజలు, ప్రతి జనములు దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసిటివి గనుక వారు భూలోకమందు ఏలుదురు. రేపు మనం ఏం చేయబోతున్నాం? దేన్ని వెళ్తాం? భూలోకమును ఏలేవారం మనమే. ఆయన రాజులకే రాజుగా ఉండి పరిపాలన చేస్తుంటే ఆయన పరిపాలనలో మనము కూడా రాజులుగా ఉండి మనం కూడా ఏం చేస్తామట? భూలోకమును ఏలుదురు. మనం కూడా ఏలేవారమే. దేవుడు మనకెంత ఆధిక్యతనిచ్చాడో చూడండి. తిమోతికి రాసిన పత్రికలో కూడా మాట మనం చదువుతాం. తిమోతికి పౌలు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. మనము కూడా ఏలేవారం అనేటువంటి విషయం. యేసు ప్రభు మనల్ని కూడా రాజులుగా చేశాడు. 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. మనం కూడా ఏం చేస్తాం? రేపు ఏలేవారం. ఆయనతో ఏలుదుము ఆయనతో కూడా. అలాగైతే సోదరుడా, సోదరి, ధూమ్రవర్ణము యేసు ప్రభు రారాజుగా భూలోకాన్ని
యుగ యుగములు పరిపాలన చేసేవాడు అనే సంగతి జ్ఞాపకం చేస్తుంది. అంతేకాదు ఆయన పిల్లలమైన మనం కూడా ఏలేవారం. మనము ఏలేవారమా, మనము ఏలబడేవారమా? అర్థమైందా పదం? నేను చెప్పిన పదం. మనము ఏలేవారమా, వేరే వారి చేత ఏలబడేవారమా? కొందరి జీవితాలు చూస్తుంటే పాపము వారిని ఏలుతుంది అన్నట్టుగా ఉంటాయి కొందరి జీవితాలు. అర్థమైందా? కొంతమంది విశ్వాసులని ఏమేలుతుంది? పాపము ఏలుతుంది. నిన్ను పాపము ఏలుతుంటే నువ్వు ఇంక రేపేం ఏళ్తావు? మనము ఏలేవారంగా ఉండాలి కానీ ఏలబడే వారంగా ఉండకూడదు. పాపము మనలను ఏలకూడదు. మనము ఏలేవారం. పాపము మనలను ఎలా ఏలాలి? కొంతమంది జీవితాలను చూస్తుంటే పాపమే వాళ్ళను ఏలుతుంది అన్నట్టుగా ఉంటాయి. పాపం ఏం చెబితే అది చేసేస్తారు వీళ్ళంతే. బూతులాడమంటే బూతులాడతారు, చూడమంటే చూస్తారు, వినమంటే వింటారు కదా, తిరగమంటే తిరుగుతారు, వెళ్ళమంటే వెళ్తారు. దేవునికి ఇష్టము కాని పనులకి. పాపము మనలను ఏలకూడదు. రేపు మనము ఏలేవారం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మూడవది రక్తవర్ణము అన్నాడు. 10 తెరలను 3 రంగులతో చేయమన్నాడు. రక్తవర్ణముతో కూడా ఆ తెరలను తయారు చేయాలని దేవుడు చెప్పాడు. రక్తవర్ణము అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో మన కొరకు కార్చిన రక్తమును జ్ఞాపకం చేస్తుంది. ఆయన రక్తం మన పాపముల నుండి మనలను కడిగి మనలను పవిత్రులుగా చేసెను. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చదువుతున్నాం. నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితరని మీరు ఎరుగరా? రక్తము మనలను విమోచించింది. రక్తము మనలను పవిత్రులుగా చేసింది. హెబ్రీ పత్రికలో మనం చదువుతున్నాం, ఆయన తన స్వరక్తము చేత మనలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. రక్తం చేత ఆయన మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. పాపము నుండి విమోచించింది యేసు ప్రభు రక్తం. మనలను పవిత్రులనుగా చేసింది యేసు ప్రభు రక్తం. మనలను పరిశుద్ధులనుగా చేసింది యేసు ప్రభు రక్తం. ఇందాక మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చదివాం 9-10 వచనాలు. నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ప్రతి భాష మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను మనుషులను కొని ఏమిచ్చి కొన్నాడు? రక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన రక్తముతో నిన్ను కొన్నాడు. ఈ పదాలు పట్టుకోండి. రక్తముతో విమోచించాడు, రక్తముతో పవిత్రులుగా చేశాడు. యోహాను మొదటి పత్రిక 1:7. రక్తము చేత మనలను పరిశుద్ధపరిచాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. ఆ రక్తము చేత మనలను ఆయన ఏం చేశాడు? కొన్నాడు. కొరింథీ మొదటి పత్రికలో కూడా మనం చదువుతున్నాం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏమిటా విలువ? యేసు ప్రభు రక్తం. ఆయన రక్తము చేత మనలను కొన్నాడు. ఆయన రక్తము చేత మనలను విమోచించాడు. రక్త వర్ణముతో తెరలను తయారు చేయమని చెప్పాడు. ఆ రక్త వర్ణము మనలను కొన్న యేసు ప్రభు రక్తాన్ని, మనలను విమోచించిన యేసు ప్రభు రక్తాన్ని, మనలను పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసిన యేసు ప్రభు రక్తాన్ని, తన సొత్తుగా చేసుకున్న యేసు ప్రభు రక్తాన్ని జ్ఞాపకం చేస్తుంది. మనం మన సొత్తు కాదు. ఎవరు మనం చెప్పండి? మనం మన సొత్తు కాదు. మనం ఎవరి సొత్తు? ఆయన సొత్తు. ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఇక ఆయన మనల్ని కొనుక్కున్నాడు అంటే ఆయన చెప్పినట్టుగా మనం నడవాలి. అది దాని అర్థం. మనం మన సొత్తు కాదు, మన ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోవడానికి. ఆయన సొత్తు. ఈ కళ్ళు ఆయనవి, ఈ చేతులు ఆయనవి, ఈ నోరు ఆయనది. ఆయన ఇష్టానికే మన అవయవాలను అప్పగించుకోవాలి. యేసు రక్తం చేత నిన్ను నన్ను కొని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ప్రియులారా, 10 తెరలు 3 రంగులతో తయారు చేయాలి అని దేవుడు చెప్పాడు. 3 రంగులు
నీలము, ధూమ్రము, రక్త వర్ణములతో తయారు చేయాలని చెప్పాడు. దేనితో చేయాలి? ఈ 3 రంగులతో తయారు చేసేటప్పుడు ఏం వాడాలన్నాడు? సన్నపు నారతో అన్నాడు. సన్నపు నార. ఏ బట్టలతో తయారు చేయాలన్నాడు? సన్నపు నార. సన్నపు నారతో తయారు చేయమని ఎందుకు చెప్పాడు దేవుడు? మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాట ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అన్నాడు అక్కడ. ఆ 7వ వచనం, వారు వెళ్ళిపోవచ్చు ఉండగా యేసు యోహానును గురించి జనసమూహములతో ఎలాగో చెప్పసాగెను. మీరేమి చూడడానికి అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లున? మరి ఏమి చూడడానికి వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున్నా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములలో ఉందురు గదా. ఇప్పుడు చెప్పండి, ఎందుకు వాడమన్నాడు సన్నపు నార బట్టలు? సన్నపు నార బట్టలు ఎవరు ధరిస్తారట? రాజగృహాలలో ఉండేవారు, రాజులు ధరించే బట్టలు అవి. ఊదా రంగు బట్టలు, సన్నపు నార బట్టలు ఎవరు ధరిస్తారు? రాజగృహాలలో ఉండేటువంటి రాజులు, రాజకుమారులు ధరించే బట్టలు. అలాగైతే ఆ 10 తెరలను సన్నపు నార బట్టలతో తయారు చేయమన్నాడు అంటే యేసు ప్రభు రారాజు. ఆయన గొప్ప ధనవంతుడు, శ్రీమంతుడు. వాళ్ళు ఆ బట్టలు వేసుకునేది. అందుకనే సన్నపు నార బట్టలతో తయారు చేయమని చెప్పాడు యేసు ప్రభు. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు గురించి చెప్పాడు కదా. ధనవంతుడు లాజరు గురించి చెప్పేటప్పుడు ఆ ధనవంతుడు వేసుకున్న బట్టలను గురించి కూడా అక్కడ రాసి ఉంది. 19వ వచనం అనుకుంటా, 16వ అధ్యాయం. ఏ బట్టలు వేసుకున్నాడు ఆ ధనవంతుడు? ఊదా రంగు వస్త్రములను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము సుఖపడుచుండువాడు అని మనం చదువుతాం అక్కడ. ఆ ధనవంతుడు కూడా ఏ బట్టలు వేసుకున్నాడు? సన్నపు నార వస్త్రములు. అలాగైతే సన్నపు నార వస్త్రములను వేసుకునేది ఎవరంటే గొప్ప ధనవంతులు, కోటీశ్వరులు వేసుకునే బట్టలు అవి. యోసేపు కూడా ఫరో దగ్గర కలభావమును చెప్పినప్పుడు, ఆ కలభావమును చెప్పినప్పుడు యోసేపుకి ఏ బట్టలు ధరింపజేశాడు ఫరో? సన్నపు నార బట్టలను ధరింపచేశాడు కదా. కాబట్టి సన్నపు నార బట్టలు ఎవరు వేసుకుంటారు? గొప్ప వాళ్ళు కదా, కోటీశ్వరులు వేసుకునే బట్టలు. యేసు ప్రభువు కోటీశ్వరుడేనా? కాదు కదా. ఇంకా ఎక్కువే. ఆయన శ్రీమంతుడు. ఆ మాట తిమోతి పత్రికలో మనం చదువుతున్నాం. ఆయన ధనవంతుడు అనే మాట కొరింథీ పత్రిక 2వ పత్రికలో మనం చదువుతున్నాం. ఆయన ధనవంతుడై ఉండి మనలను కూడా ధనవంతులనుగా చేయడానికి ఆయన మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. సన్నపు నార బట్టలు. యేసు ప్రభు గొప్ప ధనవంతుడు, ఆయన శ్రీమంతుడు అనే సంగతిని తెలియచేస్తుంది. ఆయన పిల్లలమైన మనం కూడా, చెప్పండి, మనం కూడా ధనవంతులమే చెప్పాడు ప్రభు కదా. ఆయన మనలను కూడా ధనవంతులనుగా చేయడానికి ఆయన మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. యేసు ప్రభు నమ్ముకున్న మనం కూడా ధనవంతులం. పోయిన ఆదివారం కూడా విన్నాం కదా, విశ్వాసమందు మనము భాగ్యవంతులం. అది మనము భాగ్యవంతులం, మనము ధనవంతులం. సన్నపు నార వస్త్రములు యేసు ప్రభు ధనవంతుడు, శ్రీమంతుడు అనే విషయాన్ని తెలియచేస్తుంది. అంతేకాదు ఆయన పిల్లలమైన మనం కూడా అలాంటి వారమే. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. 7-8 వచనాలలో ఇక్కడ గొర్రె పిల్ల వివాహోత్సవ సమయంలో ఆయన భార్యను గురించిన మాటలు మనం చదువుతున్నాం. ఆయన భార్య, గొర్రెపిల్ల భార్య. గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు, ఆయన భార్య అంటే సంఘం. ఆ సంఘము ధరించుకున్న బట్టలు ఏంటో చూడండి.
ఎనిమిదో వచనం, ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. ఏ బట్టలు? సన్నపు నార బట్టలు. సంఘమా, మనమే ఏ బట్టలు ధరించుకున్న వారం? సన్నపు నార బట్టలు ధరించుకున్న వారం. ఏంటి సన్నపు నార బట్టలు అంటే? అక్కడే చెప్పాడు 8వ వచనములో, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సన్నపు నార వస్త్రములు నీతి క్రియలను కూడా సూచిస్తుంది. సన్నపు నార బట్టలు మనము ధనవంతులము అని సూచిస్తుంది. సన్నపు నార బట్టలు యేసు ప్రభు ధనవంతుడు అని తెలియచేస్తుంది. అలాగే సన్నపు నార బట్టలు నీతి క్రియలను తెలియచేస్తుంది. యేసు ప్రభు నీతిమంతుడు, ఆయన పిల్లలమైన మనం కూడా నీతిమంతులమే. అయితే నీతిమంతులంగా జీవిస్తున్నామా? నీతిమంతులంగా బ్రతుకుతున్నామా? పేరుకేమో బెల్లం కొండ, అడగపోతే ఏముండదు, ఆ కొండలో బెల్లం ఉండదంట, అన్ని రాళ్ళే ఉంటాయి. పేరుకేమో బెల్లం కొండ, కొండ దగ్గరికి పోతే బెల్లం ఉండదు, మట్టి ఉంటుంది. పేరుకేమో మనం కూడా నీతిమంతులం. పేరుకేమో నేతి బీరకాయ, నేతి బీరకాయ కోస్తే నెయ్యి వస్తుందా? రాదు. పేరుకే నేతి బీరకాయ, పేరుకే బెల్లం కొండ, పేరుకే మనం కూడా నీతిమంతులం. ఏమి లేదు, పేరుకి నీతిమంతులమే కానీ నీతి క్రియలు కనపడుతున్నాయా? సన్నపు నారతో ఆ 10 తెరలు తయారు చేయమని చెప్పాడు. దేవుని పిల్లలమైన మనం కూడా నీతి క్రియలు కలిగిన వారంగా ఉండాలి. యేసు ప్రభువు నీతిమంతుడు, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు పిలాతు భార్య చెప్పింది. ఆయన పిల్లలమైన మనం కూడా నీతిగా జీవిద్దాం. చూడండి ఆ తెరల గురించి మరొక మాట, వాటిని చిత్రకారుని పని అయిన కెరూబుల గల వాటినిగా చేయవలెను. ఆ 10 తెరల మీద ఏముండాలి? బొమ్మలు ఉండాలి. ఏ బొమ్మలు? కెరూబులు. మనము మందసం మీద 2 కెరూబులు, కరుణాపీఠ మీద 2 కెరూబులు కదా, ఆ రెక్కలు విప్పుకొని ఆ కరుణాపీఠమును కప్పినటువంటి కెరూబులను మనం చూస్తున్నాం. కెరూబులు అంటే తప్పకుండా రెక్కలు విప్పుకున్నటువంటి ఆ కెరూబులను ఆ తెరల మీద చెక్కాలి అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, ఆ కెరూబులము మనమే. రెక్కలు కలిగిన కెరూబులు అంటే తప్పకుండా రెక్కలు ఉండాలి. నీవు నేను కూడా రెక్కలు కలిగిన వారంగా ఉండాలి. రెక్కలు దేనికి? పక్షికి రెక్కలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? నేల మీద తిరగడానికి, ఆకాశంలో ఎగరడానికా? నేల మీద తిరగడానికా? కాదు, పైకి ఎగరటానికి. దేవుని పిల్లలమైన మనం కూడా రెక్కలు కలిగి నేల మీద తిరిగే వారంగా ఉండకూడదు. ప్రభు కొరకు కదా, ప్రభు కొరకు పరలోక సంబంధమైన జీవితం జీవించే వారంగా ఉండాలి. ఆ 2 రెక్కలు, ఒక రెక్కేమో దేవుని వాక్యం, మరొక రెక్కేమో ప్రార్థన జీవితం. ఈ 2 కలిగి దేవుని కొరకు మనం ఎగిరే వారంగా ఉండాలి. కెరూబులు ఆ తెరల మీద ఉండాలి. ఎన్ని తెరలు? 10 తెరలు. 10 పరీక్షకు తెలియచేస్తున్న సంఖ్య. మనం కూడా పరీక్షించబడతాం. మనం కూడా భవిష్యత్తులో కూడా ఇంకా పరీక్షలు మనకు వస్తాయి. నిలిచే వారంగా ఉందాం. ఆ 10 తెరలను 3 రంగులతో తయారు చేయాలి. నీలము, ధూమ్రము, రక్తవర్ణములతో ఆ తెరలను తయారు చేయాలి. నీలి రంగు యేసు ప్రభు పరలోక సంబంధి, ఆయన పిల్లలమైన మనం కూడా పరలోక సంబంధులు మనకు తెలియజేస్తుంది. ధూమ్రవర్ణం యేసు ప్రభు రారాజు అని, ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా రాజులంగా రేపు భవిష్యత్తులో ప్రభువుతో పాటు ఏలేవారం అనే సంగతిని తెలియజేస్తుంది. రక్తవర్ణం యేసు ప్రభు కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తం, ఆ రక్తము చేత నిన్ను నన్ను కొని తన సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి మనము మన సొత్తు కాదు, మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి ఆయన సొత్తు అనే విషయం గమనించి ఆయన కొరకు బ్రతుకుదాం. ఆ 10 తెరలను 3 రంగులతో చేయాలి. సన్నపు నారతో చేయాలి. దేంతో చేయాలి? సన్నపు నారతో చేయాలి. సన్నపు నార యేసు ప్రభు శ్రీమంతుడు, యేసు ప్రభు నీతిమంతుడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఆయన పిల్లలమైన మనం కూడా నీతిగా ప్రభు కొరకు జీవిద్దాం. ఆ తెరల మీద కెరూబులు ఉండాలి. కెరూబులు, రెక్కలు కలిగిన కెరూబులు. ఆయన పిల్లలమైన మనం ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం కలిగి వాక్యానుసారంగా బ్రతికి
ప్రభు కొరకు మహిమకరంగా జీవిద్దాం. ఇంకా ఆ తెరలను గురించిన విషయాలు మనం తర్వాత ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రత్యక్షపు గుడారం యొక్క పై కప్పును గురించిన తెరలను ఈ రాత్రి మేము జ్ఞాపకం చేసుకున్నాం. జ్ఞాపకం చేయబడిన ప్రతి తలంపు మా జీవితాలకు మేము అన్వయించుకొని అలాగ నడుచుకోవడానికి సహాయం చేయండి. కేవలం వాక్యం విని ఆనందించే వారంగా కాక, మాకు ఎటువంటి ఆధిక్యతలు ఇచ్చావో మేము తలంచుకొని ప్రభువా నిన్ను స్తుతిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మేము బ్రతుకుతూ మీ నామమును మహిమపరిచే జీవితాలు కలిగి ఉండటానికి సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు ప్రభువు నామమును వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూడిక ముగించబడింది. అందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాం. సతీష్ బ్యాంకులో చేరాడు. నల్గొండకు దగ్గరలో, అంటే 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో, ఆ గ్రామం పేరు చెప్పాడు, నేను మర్చిపోయాను ఊరి పేరు. 30 కిలోమీటర్లు ఉంటుంది. ఆ గ్రామంలో, ఆ ఊరిలో పోస్టింగ్ ఇచ్చారు. ఈరోజే మరి జాయిన్ అయ్యాడు. అందరూ కూడా సతీష్ కొరకు కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకొని సెలవు తీసుకున్నాం.